విచిత్ర దేహ సంపత్తి శరీరం యొక్క గొప్పతనాన్ని చెప్తాను కావాలి. మనకేదో పుస్తకాలు లేదంటే ఎప్పుడు ఎంత కష్టం వచ్చినా మనం గుర్తు తెచ్చుకోవాల్సిన కారణాలు ఏంటంటే నువ్వు ఎన్నో కోట్ల జన్మలు తపస్సు చేస్తే ఎన్నో గొప్ప అదృష్టం వచ్చి నీకు ఏ జన్మ లభించింది? మానవ జన్మలు. ఈ ఒక్క పాయింట్ గుర్తు తెచ్చుకుని బయట ఉన్న కష్టం మొత్తం అయిపోవాలి, చిన్నదైపోవాలి. మనం ఏదైనా కానీ ఆలోచనలు పరంగా కానీ దుఃఖం కానీ బాధ కానీ కలిగిందనుకో, ఇంత మంచి జన్మ మన మానవ జన్మ వచ్చి మనం ఎందుకు దుఃఖించాలి అనేది గుర్తు రావాలి. సాగా చెప్పిందన్నమాట విచిత్ర దేహ సంపత్తి అన్నమాట. ఇది ఏనుక చెప్పినప్పుడు అమ్ములు చెప్పారు, సాగరమా చెప్పారు, ధార్మిక చెప్పారు, దీంట్లో చెప్పారు. ఒక ఏనుక్కి వేదవ్యాసం అన్నమాట. ఈ స్టోరీ ఏమిటంటే వేదవ్యాసం అన్నమాట. అడిగిలో ఎందుకంటే ఆయనకి చాలా జ్ఞానం ఉందంట. ఎవరి దగ్గర? వేదవ్యాసం దగ్గర. ఎవరు చెప్పేవాడు చెప్తానికి వినేవాడు లేరు, ఆయనకి అందించాలని తపన. కానీ ఏంటంటే ఎవరు తీసుకునేవాడు లేరు, అదే దుఃఖం అంట. ఇంత జ్ఞానం ఉంటే జ్ఞానం ఇద్దామంటే ఎవరు అందుకునే వాళ్ళని దుఃఖపడి చోటు ఎంతో దుఃఖపడతారంటే తన శరీరాన్ని కాలిద్దాం ఉంటాడు. ఎవరు? వేదవ్యాసం. ఆ టైంలో అడవిలో వెళ్తా ఉంటే ఒక ఏనుక్కి ముళ్ళు గుచ్చుకుంటారు. ఏనుగు ముళ్ళు గుచ్చుకుంటారు. అది బాధపడతా ఉంటే ఆ బాటలో వెళ్తాను వేదవ్యాసం నుంచి ఆ ముళ్ళు తీసేయమంటారు. బాధపడుతుంది కదా. అంటే అంతలా ఏడుగు తన గుచ్చుకున్న ముందు తాను తీసుకోలేకపోయింది. ఈ వేదవ్యాసం వెళ్ళి ఆ ముందు తీస్తాడు. తీసిన తర్వాత అప్పుడు మనం ఏడు అడిగిందండి. ఏమడిగింది? నువ్వు అప్పుడు గొప్పగా ఉన్నావయ్యా, ఇట్లా నాకు జ్ఞానం ఉంది, నాకు అనుకున్న వాళ్ళు అవ్వలేదు, నేను శరీరాన్ని కాలించాలనుకుంటున్నాను అని చెప్పి అంటున్నాను. అప్పుడు ఏడుగు చెప్పిన ఇంత శరీరం ఉంది, నా కాళ్ళు గుచ్చుకున్న ముందు నేనే తీసుకోలేకపోయా. కానీ నీకు ఎలాంటి అవకాశం ఉంది? నువ్వు నాకు తీయగలిగావు, నీ కాళ్ళలో గుచ్చుకుంటే నువ్వు కూడా తీసుకోగలవు. అట్లాంటి దేహాన్ని నువ్వు వదులుకుంటావా? నువ్వు నేను ఎంత శరీరం ఉంది, నా ముందు నేను తీసుకోలేకపోయాను అని చెప్పి ఆ ఏడు మాటలో ఆ వేదవ్యాసుని మళ్ళీ ఆలోచన చేస్తాయి. అట్లాంటి శరీరాన్ని నేను వదిలేయాలనుకుంటున్నాను. కాబట్టి అలా ఏంటంటే చాలా ఇది ఒక్కటి, ఈ శరీరం చాలా గొప్పది అనేది ఏం రావాలి? తరచుగా గుర్తు రావాలి. ఏ కష్టం వచ్చినా ఏ బాధ వచ్చినా ఈ శరీరం ఎన్నో కోట్ల జన్మల్లో ఉన్న ఆ తపస్సు ఫలితమో ఏదో ఉండి మనకి ఈ శరీరం లభించింది అనేది తెలిస్తే వెంటనే మనకి ఏమవుతుంది? మిగిలిన కష్టాలన్నీ ఏమవుతాయి? చిన్న అయిపోతాయి. అది చెప్పారు.